హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి అలాగే టిఫిన్లోకి రెండిట్లోకి కలిపి ఒకటే చట్నీ చేస్తున్నాను అనమాట. అది టమాటా చట్నీ అండి. కొంచెం స్పైసీగా అయితే చేస్తున్నాను, ఎందుకంటే అన్నంలో కలుపుకుంటే మరి చప్పగా ఉంటే బాగుండదు అని చెప్పి. ఇంకా మా పిల్లలు అయితే ఎగ్ అట్టు కావాలని చెప్పి అడిగారు అనమాట. ఇంక ఇంట్లో ఎగ్స్ లేవని చెప్పి క్యారెట్ ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ అట్టేస్తానని చెప్పానండి. సరే ఓకే అనేసారనమాట. ఇంకా నా దగ్గర అయితే ఇది మీషో నుంచి తీసుకున్నానండి. ఇది తెచ్చిన కానీ నాకైతే చాలా యూస్ఫుల్ అయిందనమాట. ఫస్ట్ అందరు చూపిస్తుంటే ఎందుకు వేస్ట్ అమౌంట్ అని చెప్పి అనుకున్నాను, కానీ ఇది తీసుకున్న కానీ అయితే చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే చాలా సన్నగా అయితే కట్ చేస్తుందండి. నిజంగా మనం కూడా ఇంత సన్నగా కట్ చేయలేము. ఇంకా మా పాప కోసం అని చెప్పి ఒక కట్ అయితే వేసి పక్కన పెట్టేశాను, తర్వాత అందరికి వేస్తానని చెప్పి. ఇంకా మా పాప లంచ్ బాక్స్లో కొంచెం అన్నం పెట్టి కొంచెం నెయ్యి వేసేసానండి. మా పాపకు నెయ్యి వేస్తే చాలు ఇంక ఇష్టంగా అయితే తింటుందన్నమాట. మా వాళ్ళు కూడా ఆ కర్రీ కావాలి ఈ కర్రీ కావాలని అడుగుతారు, కానీ ఆ టయానికి ఇదే ఉందమ్మా అని చెప్తే మాత్రం అర్థం చేసుకొని రేపైతే చేసి పెడతావమ్మా అని అడిగేస్తారనమాట. సరేనంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఈరోజు స్నాక్స్ కోసం అని చెప్పి బొప్పాయికాయ ఉంటే దాన్ని అయితే కట్ చేసి పెట్టానండి. ఫైనల్గా మా పాప లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది. మా పాప నిన్న ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది కదా, ఈరోజు కూడా ఇస్తానంది. ఓకే అమ్మా నాన్న, ఓకే థ్యాంక్ యూ.